హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. తమిళనాట రాజకీయాల్లోకి లెజెండ్ కమల్ హాసన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. కమల్ హాసన్ చెన్నై ఆళ్వార్పేటలోని తన ఆఫీసులో ఫ్యాన్స్ సంఘాల నేతలతో అత్యవసరంగా చర్చలు జరిపారు. కమల్ కు సంఘం నేతలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాష్ట్ర రాజకీయాలపై ఓపెన్ గా మాట్లాడడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉధృతంగా సాగిన జల్లికట్టు ఉద్యమానికి తొలుత మద్దతు ప్రకటించారు. తన వాణిని బలంగా వినిపించారు. ఈలోపు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేయడం, చిన్నమ్మ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఆపై చిన్నమ్మ కూడా జైలుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఇంకా పళనిస్వామి సర్కారు రావడం వంటి రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఆహ్వానించవద్దంటూ వ్యాఖ్యానించాడు. అయితే తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమల్ హాసన్ ఎంట్రీపై చర్చ సాగుతోంది. తమిళ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే తామే పని చేస్తామంటూ ప్రకటన చేశాడు. అలాగే కమల్ కు కాలీవుడ్ లో బలమైన మద్దతుదారులు కూడా ఉన్నారు.